ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్ గురుభ్యో నమః. ఈ రోజున భవమంత్ర ఛానల్లో మనమందరము కూడా అంటే చేయగలిగిన వారు చేసిన వారు అందరి యొక్క సాధన అనుభూతుల గురించి, అలాగే వారు ఏ విధంగా సాధన చేసి కొన్ని ఫలితములు పొందారు, కొంతమంది సాధనా విధిని ఎలా తెలుసుకున్నారు అనే విధానం గురించి తెలుసుకుంటూ నా మనసులోని కొన్ని మాటలను ఇక్కడ చెప్దామనుకుంటున్నాను. అలాగే ఈ సాధన అనుభూతుల గురించి చెబుతూ ముందుగా నా ఛానల్లో ఎప్పటి నుంచో కూడా విజయనగరం నుంచి ఒక ఆవిడ ఫాలో అవుతూ వస్తున్నారు. వారు మంచి వారాహి సాధకురాలు, అలాగే ఆవిడ మంచి మాతంగి సాధకును కూడా చేశారు. వారు ఒకసారి వారి ఫోటోను పంపించి నా సాధనలో నేను ఏ స్థితిలో ఉన్నానో చెప్పగలరా అని నన్ను అడిగారు. అయితే వారు పంపించినప్పుడు ఆ ఫోటోను చూసి వారి సాధనా స్థితిని నేను తెలియజేస్తే వారు చాలా ఆనందించడమే కాకుండా తర్వాత నేను చెప్పినటువంటి ఆ యంత్రమును అలాగే మణిపద్మ మంత్రమును కూడా వారు సాధన చేసి ఆ దేవత యొక్క అనుగ్రహం చేత కొన్ని గంటలలో ఫలితమును పొందారు. ఇలాగే కొంతమందికి శనికి దోషములు పరిహారం కోసం చెప్పిన సాధనలో వారు 10-15 సంవత్సరములుగా ఉద్యోగం లేని వ్యక్తులు కూడా కొంతమంది ఉద్యోగాన్ని పొందారు. ఇదేదో నా స్వకర్ష, నా గొప్పతనం గురించి చెప్పుకోవడం కాదు. వారు చేసినటువంటి సాధన తపన తీవ్రత, వారి యొక్క సాధన తపన తీవ్రత కొంతమందికైనా కూడా ఉత్సాహాన్ని అందిస్తుంది అనే విషయంలో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. వినగలిగిన వారు పూర్తిగా వినొచ్చు. అలాగే వేరే గురువుల దగ్గర వేరే సాంప్రదాయంలో సాధనలు చేసినటువంటి కొంతమంది ఫోన్ చేశారు. వారు కొన్ని విధానాలు చెబితే ఇది కాదు, కొన్ని మార్చి చేయమని చెప్పి నేను కొంతమందికి చెప్పాను. చెబితే వారు కూడా ఉత్తమ ఫలితాలను పొందారు. అలాగే నాకు ఖమ్మం జిల్లా నుంచి ఒక స్త్రీమూర్తి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా నేను ఫలానా మంత్రమును సాధన చేస్తున్నాను, నాకు ఫలితములు కలగలేదు, చాలా ఇబ్బందులు పడి కష్టాలను ఎదుర్కొంటున్నాను, నాకు మార్గం చెప్పండి, నాకు గణపతికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా ఉపదేశం చేయమన్నారు. అయితే నేను వారితో మాట్లాడగా నాకు తెలిసిన విషయం ఏంటంటే వారు గొప్ప సాధకురాలు. ఆవిడికి చేస్తున్నటువంటి మంత్రము పని చేస్తోంది. కానీ ఆవిడ స్త్రీమూర్తి అవ్వడం చేత ఆవిడ చేసేటువంటి మంత్రములో ప్రణవము అంటే ఓంకారమును తగిలించి జపం చేయడం వల్ల, వారు రుద్రాక్షమాలతో జపం చేయడం వల్ల వారికి ఫలితములు కలగటం లేదు. ఆ 2 విషయములను కూడా వారు చెప్పిన దానిని విని నేను గమనించి వారికి చెప్పాను, ఈ పద్ధతి ఈ విధానాన్ని మీరు ఇలా ఆచరించండి అని చెబితే ఆ స్త్రీమూర్తి 3 రోజులు జపం చేసిన తర్వాత ఆవిడికి వచ్చినటువంటి ఒక గొప్ప అనుభూతిని నాకు చెప్పారు. ఆవిడ సాధన చేసేటువంటి సమయంలో ఆవిడికి కొన్ని చిహ్నములు, కొన్ని రంగులు కనిపించి దేవతా అనుగ్రహము చాలా దగ్గరగా వెళ్ళారు. అంటే వారి యొక్క తపశ్శక్తి తీవ్రతను మనం గమనించవచ్చు. కానీ సరి అయిన గురువు మార్గదర్శకం లేక వారి తపస్సు ఇంతకాలము కూడా ఫలించకుండా ఒక దగ్గర ఆగింది. అది మా గురుపాదుల యొక్క అనుగ్రహం కానీ లేదా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆవిడ తపస్సు కూడా ఫలించి ఒక కొలిక్కి వచ్చింది. ఇలాగ నేను చెప్పుకుంటూ వెళితే చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక 2-3 గురించి చెప్పేటప్పటికే 4 నిమిషములు పైన అయింది. కాబట్టి జనములకు కూడా నేను చెప్పుకుంటే ఇదేదో నా స్వకర్షగా ఉంటుంది కాబట్టి ఇంతకు మించి చెప్పటం లేదు. అలాగే నేను కూడా ఒక మంత్ర సాధన చేశాను. ఆ సాధనలో నేను రోజుకి 8-10 గంటలు కూర్చోవలసి వచ్చింది. ఈ సమయంలో సాధకులు ఫోన్ చేస్తుంటే వారికి సమాధానాలు చెబుతూ నా సాధనను చేస్తూ నేను చాలా ముందరికి వెళ్ళగలిగాను అని అనుకున్నాను. కానీ సాధన చేస్తున్నప్పుడు దేవతా పరీక్ష ఎలా ఉంటుందో నేను మొదటిసారి ఎదుర్కోవడం జరిగింది. ఇంతవరకు నా సాధనలన్నీ చాలా సులువుగా సాగిపోయేవి. కానీ నేను సాధన చేసే టైంకి ఎవరో ఒకరు ఫోన్ చేయడం కానీ మా ఇంటికి రావడం కానీ జరిగింది. నేను ఉపాసించే ఆ బ్రహ్మాండ శక్తి ఏదైతే ఉందో నన్ను ఆపడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేసింది. కానీ
మా గురుపాదుల యొక్క అనుగ్రహం చేత ఆ సాధనను నేను అనుకున్నటువంటి సంఖ్యను పూర్తి చేసి ఆ పరదేవత అనుగ్రహ సూచకంగా కొన్ని శుభ ఫలితములను కూడా చూడడం జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నానయ్యా అంటే, ఏ మనిషికైనా సాధనలో ఇబ్బందులు కానీ, కష్టములు కానీ, లేదా సాధన చేసేటువంటి సమయంలో విఘ్నములు కలుగుతున్నా కానీ, మీరు అనుకున్నటువంటి ఆ సాధనను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి. మధ్యలో విడిచిపెడితే కనుక ఆ దేవతకు కోపం వచ్చి మనకి కష్టాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మీరు అలా చేయలేరనుకోండి, నియమంగా నేను రోజుకి ఇంత సంఖ్య జపం చేస్తానని చేసుకుంటూ వెళ్ళండి. దానివలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. నేను 10 లక్షలు చేస్తాను, 25 లక్షలు చేస్తాను అని సంకల్పములు చెప్పుకొని అవి చేయలేక మరలా ఇబ్బందులు పడి ఆ దేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని పొందేటువంటి స్థితిని మటుకు ఎవరూ తెచ్చుకోవద్దు. నేను ఈ మాట అన్నానని ఎవరూ అనుకోవద్దు. నన్ను గమనించండి. అలాగే సాధనలో అందరూ కూడా ముందరికి వెళ్ళండి. సాధన చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే, ఉత్తమమైన సద్గురువుని పొంది సత్ఫలితములను పొందండి. శుభం.